సో హలో గైస్, ఈరోజు అయితే ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది చాలామంది చాలాసార్లు అడిగారు, అన్నా చెయ్యన్నా అని. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ నౌ. సో ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ టూర్ అయితే చూసేద్దాం. ఎస్ఆర్ఎం చెన్నైలో రెండు క్యాంపస్లు అయితే ఉంటాయి. ఒకటి చెన్నైలో ఉంటుంది, ఇదేమో చెన్నై నుంచి కొంచెం 40 minutes దూరంలో అయితే ఉంటుంది. సో ఎంజీఆర్ సెంట్రల్ నుంచి కొంచెం లోకల్ స్టేషన్కి వస్తే లోకల్ స్టేషన్ నుంచి ఈజీగా చేయొచ్చు. సో ఇదైతే ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్. సో ఇక్కడ కింద నెంబర్ అయితే మెన్షన్ చేసింది. సో మీ అందరికీ తెలుసు, ఎస్ఆర్ఎంలోకి వెళ్ళాలంటే ఎస్ఆర్ఎం జేఈ అనేది అయితే ఒకటి ఉంటుంది. సో ఎస్ఆర్ఎం జేఈ అనేది అదైతే రాయాలి. దాంట్లో వచ్చిన మార్క్స్ బట్టి సో మీ గ్రూప్ అనేది మీ ఫీజు అనేది డిసైడ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు కనుక లేదు మాకు అంత మార్క్స్ రావు, లేదు నాకు అదే సీట్ కావాలి అని అనుకుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ అస్. వీ విల్ గైడ్ టు ద డైరెక్ట్ అడ్మిషన్ ఎలా అనేది ఎంత అవుతుంది అనేది అయితే క్లియర్గా అయితే చెప్తాము. సో అది యూస్ఫుల్నెస్ కోసం పెట్టిన నెంబరే, యూస్ఫుల్గా యూస్ చేసుకోండి. సో అంటే రీసెంట్ టైమ్స్లో ఆల్రెడీ పెట్టిన వీడియోలో నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి విచిత్రమైన క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు. సో నేను కానీ ఎవరో ఒకరు అయితే కన్ఫర్మ్ అయితే రెస్పాండ్ అవుతారు. సో ఇదైతే దృష్టిలో పెట్టుకుని అయితే ఆ నెంబర్ని యూస్ఫుల్గా అయితే యూస్ చేసుకోండి. సో ఇంకా ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ గురించి మాట్లాడుకుంటే ఇదో టైప్ ఆఫ్ అదో డిఫరెంట్ వరల్డ్ అనుకోవచ్చు. వండర్లా అలా డిజ్నీ ల్యాండ్ లాగా కేటీఆర్ ల్యాండ్ అని అనుకోవచ్చు. ఇట్స్ అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్. కానీ అలా ఊర్లో కేటీఆర్ క్యాంపస్ ఉన్నది, కేటీఆర్ క్యాంపస్ చుట్టూరు ఊరు ఉన్నట్టు ఉంటుంది. క్యాంపస్ చుట్టూరు పీజీలు, ఇవి రెస్టారెంట్లు అన్నీ కూడా దానికి రిలేటెడ్గానే ఉంటాయి. వాళ్ళే ఉంటారు, కాలేజ్ పిల్లలు మొత్తం సరౌండింగ్ మొత్తం పీజీలు హాస్టళ్ళు అన్నీ నిండిపోయి ఉంటాయి. సో ఇది చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్, కానీ చదువుకోవడానికి కానీ చాలా అంటే కాలేజ్ ఫ్యాంటసీస్ ఆర్ బీటెక్ లైఫ్కి చాలా చాలా నీట్గా ఉంటుంది. సో ఇంకా చూసుకుంటే క్యాంటీన్స్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ, ఫుడ్ స్ట్రీట్స్ కానీ, తెలుగు మెస్ కానీ, తెలుగు వాళ్ళు కానీ, తెలుగు హాస్టల్స్ కానీ, ఆ ఫెసిలిటీస్ కానీ చాలా నీట్గా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. రెస్టారెంట్స్ కానీ, ఆ కల్చర్ కానీ చాలా బాగుంటుంది. సో ఎందులో అయితే ఏమి అనుమానం అవసరం లేదు. సో ఇదైతే మాత్రం టెక్ పార్క్, ఇది మెయిన్ బ్లాక్ మొన్నటి దాకా. ఈ పక్కన అయితే మాత్రం మెయిన్ బ్లాక్ ఈ మధ్య రీసెంట్గా కట్టింది. సో ఆడిటోరియం కానీ సో చాలా బాగుంటుంది. ఒక మ్యూజియం కూడా రీసెంట్గా ఓపెన్ అయింది. సో ఇదంతా ఏంటంటే, సో దీనికి అమృతకి మేజర్ డిఫరెన్స్ ఎలా అని చెప్తే, సో అమృతాలో ఉండేవాళ్ళు బాయిలర్ కోడ్ అంటారు చూసారా. అంటే లైక్ దేర్ ఆర్ నో మల్టిపుల్ ఆప్షన్స్. అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఏదో నేర్చుకోవడానికి కానీ బయట విషయాలు, అంటే చదువు రెండిట్లో బాగానే ఉంటుంది. అలా అని కాకుండా అంటే ఇప్పుడు ఉన్న చోటే ఉన్నోళ్ళు ఎలా ఉంటారో అది వేరేగా ఉంటారు. సో అదేంటంటే సో లైఫ్ అదే లైక్ బౌండరీస్ దాటినప్పుడే కదా అసలు ఏంటి అనేది అర్థమవుతుంది, లోకం ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది. అదేంటంటే ఉన్న 4 గోడల మధ్య ఉండి అదే కాంపౌండ్ వాళ్ళ లోపలే తిరగటం. ఇదేంటంటే లైఫ్ అనేది ఒక వైడ్ రేంజ్ ఆఫ్ వైడ్ వ్యూలో చూడటానికి బాగుంటుంది ఈ క్యాంపస్ అనేది. సో ఫుడ్ కోర్ట్స్ కానీ, మనకు కావాల్సిన ఫుడ్ తినడానికైనా, జొమాటో అయినా, జిప్టో అయినా, సో స్విగ్గీ అయినా, ఇవన్నీ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్లో వీ కెన్ ఆర్డర్. అమృతాలో ఇవన్నీ ఆప్షన్స్ ఉండవు. సో ఇన్ని ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అమృతాలో జస్ట్ ఒక 3 క్యాంటీన్లు ఉంటాయి. మేజర్ డిఫరెన్స్ ఇది. కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అమృతాలో. బయటకు వెళ్ళడానికి కూడా పాసెస్ అని, బయట నుంచి ఫుడ్ తెచ్చుకోకూడదని, అలా ఇలా స్విగ్గీ ఆర్డర్ లేదు, జొమాటో ఆర్డర్ లేవు, బ్లింకిట్లో ఏమన్నా సామాన్లు కావాలంటే పెట్టుకోవడానికి లేదు. అక్కడ ఉన్న స్టోర్ ఒకే ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లోనే కొనుక్కోవటం. అదే ఇది అలా కాకుండా బస్ ఫెసిలిటీ కానీ, రోడ్స్ కానీ, ట్రీస్ కానీ, యాజ్ కంపేర్ టు ఫీజు కూడా మీరు కంపేర్ చేసుకుంటే అమృతతో కానీ, వీటితో కానీ, వెల్లూరుతో కానీ పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా ఏం మారదు, బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా. సో ఎస్ఆర్ఎం అనేది ఒక మల్టిపుల్ వెబ్ లాగా అనుకోవచ్చు. మెడికల్ నుంచి, ఎంబీబీఎస్ నుంచి, హాస్టల్ నుంచి, లా నుంచి, అగ్రికల్చర్ నుంచి, ఆర్కిటెక్చర్ దాకా అన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ఎకోసిస్టంలో లాగా ఉంటాయి. అన్నీ ఒకే చోట ఉంటాయి. సో అన్ని బిల్డింగ్స్ కూడా మన తల ఎత్తుకునేటట్టే చేస్తాయి. అంత పెద్దగా అంత భారీగా అయితే ఉంటాయి. హాస్టల్స్ కానీ అన్నీ కానీ, లిఫ్ట్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉంటాయి. సో ప్లే గ్రౌండ్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ అన్నిటి కూడా చాలా బాగుంటుంది ఈ క్యాంపస్. మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు కోయంబత్తూరు అలాంటి చోట్లకి వెళ్తే కనుక దేర్ ఆర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ టు ట్రావెల్. టైం కన్వీనియన్స్ కానీ, టైం టేకింగ్ కానీ చాలా ఎక్కువ. ఇది చెన్నై దగ్గరే కాబట్టి ఇట్స్ ఎ క్వైట్ కంఫర్టబుల్ టైం. 7 అవర్స్లో వచ్చేయచ్చు గుంటూరుకి కానీ, విజయవాడకి కానీ. హైదరాబాద్కి అయితే 9 hours అలా పడుతుంది, 8 hours అనుకోవచ్చు. అదే కోయంబత్తూరు నుంచి అనుకోండి, ఇట్స్ టేక్ అరౌండ్ 14.5 hours, 15 hours. అక్కడ నుంచి మళ్ళీ 1 గంట ప్రయాణం, మళ్ళీ 16 hours అలా పడుతూ ఉంటుంది. సో ఇదైతే ఎంబీబీఎస్ బ్లాక్. ఈ మధ్య రీసెంట్గా కట్టిన బిల్డింగ్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా చాలా వేస్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. క్యాపిటల్ అయితే చాలా పెడుతున్నారు ఈ మధ్య. బిల్డింగ్స్ పరంగా చూసుకున్నా, ఎలా చూసుకున్నా, ల్యాబ్స్ పరంగా చూసుకున్నా చాలా అయితే
అప్గ్రేడ్ అయితే అవుతుంది. క్యాంపస్ చాలా అడ్వాన్స్గా అయితే తయారవుతుంది. అక్కడ ఉన్న హాస్పిటల్ కూడా ఉంటుంది ఎస్ఆర్ఎం వాళ్ళది అక్కడ. అలా కానీ లా స్టూడెంట్స్కి కానీ అలా మొత్తం కూడా ఒక మొత్తం ఎస్ఆర్ఎం ఫ్యామిలీ అంతే. ఆ ప్లేస్ మొత్తం కూడా ఉన్నంత ప్లేస్ మొత్తం కూడా ఎస్ఆర్ఎం ఫ్యామిలీ అంతే. చాలా బాగుంటుంది చూడటానికి కానీ, అట్మాస్ఫియర్ కానీ, చదువుకోవడానికి కూడా, ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగుంటుంది. ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. సో అదైతే మాత్రం చెప్పొచ్చు. అక్కడ చదివే వాళ్ళతో మాట్లాడి మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం అయితే చాలా బాగుంటుంది క్యాంపస్. ప్లేస్మెంట్స్ పరంగా అయినా, ఫీజు కన్వీనియన్స్లో అయినా వేరే క్యాంపస్లతో పోల్చుకుంటే చాలా కొంచెం తక్కువ. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత ఎస్ఆర్ఎం క్యాంపస్ యూ కెన్ కన్సిడర్, ఇట్స్ ఎ బెస్ట్ ఆప్షన్. కన్ఫామ్గా అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. బై ద వే ఎస్ఆర్ఎం జేఈలో 2 ఉంటాయి. జాగ్రత్తగా చూసిన ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యే వాళ్ళైతే ఎస్ఆర్ఎం ఏపీ ఒకటి ఉంటుంది, ఎస్ఆర్ఎం జేఈ ఓవరాల్ ఒకటి ఉంటుంది. ఎస్ఆర్ఎం ఏపీ రాస్తే కనుక మీరు ఎస్ఆర్ఎం ఏపీ వరకే ఉంటుంది. దాంట్లో కరెక్ట్గా మాట్లాడితే దాంట్లో 300 చిల్లర కానీ 200 చిల్లర కానీ ర్యాంక్ ఇచ్చి మీకు ఫుల్ ఫీజు ఇస్తారు. అదైతే రాసినా మీకు ఉపయోగం ఏమి ఉంటుంది. దాంట్లో మీకు ఎంత బాగా రాసినా ఒకటే ర్యాంక్ ఇస్తారు. మీరు ఎక్స్ట్రాడినరీగా రాస్తే తప్పితే అందులో ర్యాంక్ పెరగదు. అదే ర్యాంక్ రేంజ్లో ఉంచి మీకు ఈ సీట్ ఇస్తాం అయితే మాట్లాడతారు. సో మీరు చూసుకోండి. ఎస్ఆర్ఎం జేఈ ఓవరాల్ మీరు రాయాల్సింది ఒకవేళ రాసేటట్టయితే ఎస్ఆర్ఎం జేఈ ఓవరాల్ రాస్తే, సో దట్ మీకు ఏమన్నా మార్కులు వస్తే మంచి మార్కులు వస్తే స్కాలర్షిప్ కానీ బ్రాంచ్ కానీ వస్తుంది. ఇన్ కేస్ మాకు రాదు అని అనుకుంటే కనుక ఇప్పుడైతే రైట్ టైంలో ఉన్నాం. సో ఇప్పుడు కనుక మాట్లాడటం మొదలు పెడితే సీట్స్ ఇప్పుడు నుంచి ఫిల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నుంచి మొదలవుతూ ఉంటాయి. వేరే రైట్ టైం అలా వెళ్తుంది. అదే మే తర్వాత కానీ అలా ఎంసెట్ తర్వాత కానీ అలా రాలేదు మాకు ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగారు అనుకోండి, ఇట్స్ హై టైం. అప్పుడు హై టైం అయిపోద్ది. అంతలోకి సీట్లు అన్నీ ఫుల్ అయిపోతూ ఉంటే అప్పుడు రేట్ కూడా పెరగచ్చు. సో డైరెక్ట్ అడ్మిషన్ అని ఆప్ట్ అయ్యే వాళ్ళకి ఉంటే మీరు వచ్చి మాట్లాడి ఆ నెంబర్కి కన్సల్ట్ అయితే నేను కానీ ఎవరో ఒకళ్ళు అయితే మాట్లాడి, సో వీ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఏం చేయొచ్చు, ఏం ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఎంత ఫీజు ఉండేది అయితే అవైతే చూడొచ్చు. అక్కడ అలానే కాకుండా అక్కడ పీజీ ఫెసిలిటీస్ కానీ ఒకవేళ పీజీలో ఉండాలనుకుంటే ఎంత అది అంతా కూడా చూసుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు గైడ్ చేస్తారు, మీకు ఇబ్బంది ఏం అవసరం లేదు. సో ఇంకా ఓవరాల్గా ఇది చెప్పాలంటే ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ గురించి అయితే అయిపోయింది. సో క్యాంపస్ అయితే చూశారు కదా, ఒక వైడ్ రోడ్స్, ఆ వైడ్ బిల్డింగ్స్, ఇట్స్ టైప్ ఆఫ్ డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టయితే ఉంటుంది. సో మేజర్గా అయితే ఇవి రెండింటికి డిఫరెన్స్ అయితే చెప్పాను. నెక్స్ట్ అయితే కేఎల్యూ వీడియో కూడా ఒకటి లోడ్ అవుతుంది. ఎస్ఆర్ఎం ఏపీ కూడా ఒకటి ఉంది లైన్లో. సో ఇవే కాకుండా అమృత ఫుడ్ గురించి ఒకటి, హాస్టల్ టూర్ గురించి ఒక వీడియో, ఇవన్నీ అయితే ఉంటాయి. ఆ నెంబర్ని అయితే యూస్ఫుల్గా మెన్షన్ చేసి పెట్టుకోండి, మీకు ఎప్పటికైనా యూజ్ అయ్యే నెంబర్ అది. సో ఇంక అలా ఓకే గాయస్, ఇంక మరి సో ఇప్పటితో అయితే ఎండ్ చేసేస్తాను వీడియో. ఇట్స్ ఆల్మోస్ట్ 7:40 అనుకుంటా, 7:40 minutes 7:40 seconds అవుతుంది. సో అంతేగా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ నెంబర్కి కన్సల్ట్ అయితే అవ్వండి. సో బాయ్ గైస్.